అరియన్ సముద్రం పక్కన ఉన్న ఒక చిన్న జాలరి గ్రామంలో నివసించే బాలుడు. చిన్నప్పట్నుంచే అతనికి సముద్రంతో ఒక గాఢమైన అనుబంధం ఉండేది. ఇతర పిల్లలు పొలాల్లో ఆడుకుంటూ ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటే అరియన్ మాత్రం ఒడ్డున కూర్చుని అలలను చూస్తూ వాటి కింద నివసించే జీవుల గురించి కలలు కనేవాడు. ఒకరోజు సాయంత్రం ఆకాశం నారింజ మరియు గులాబీ రంగుల్లో మెరిసిపోతుండగా అరియన్కు నీటిలో నుంచి సహాయం కోసం అరుస్తున్నట్టుగా ఒక వింత శబ్దం వినిపించింది. అతను పరిగెత్తి వెళ్లి చూశాడు. రాళ్ల దగ్గర ఒక డాల్ఫిన్ కుట్టుమిట్టాడుతోంది. దాని తోక మందపాటి చేపల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల మరింత బిగుసుకుపోతోంది. రెండవ ఆలోచన లేకుండా అరియన్ నీటిలోకి దూకాడు. అలలు అతన్ని వెనక్కి నెడుతున్నా అతను పోరాడుతూ డాల్ఫిన్ వైపు చేరుకున్నాడు. పర్వాలేదు అని గుసగుసలాడుతూ వలను విప్పడం ప్రారంభించాడు. డాల్ఫిన్ నల్లని కళ్ళు భయం, బాధతో అతన్ని చూస్తున్నాయి. చివరికి అరియన్ ముడులను విప్పి డాల్ఫిన్కు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ డాల్ఫిన్ ఆనందంతో క్లిక్ శబ్దం చేస్తూ అతని చుట్టూ ఈదింది. తర్వాత లోతైన నీలి సముద్రంలో అదృశ్యమైంది. ఆ రాత్రి మంచం మీద పడుకున్న అరియన్ తను ఆ డాల్ఫిన్ను మళ్లీ చూడగలనా అని ఆలోచించాడు. కలలో దానితో పాటు ఈదుతూ సముద్రపు రహస్యాలను అన్వేషించినట్లు కలవొచ్చింది. మరుసటి ఉదయం అతను తీరానికి వెళ్ళాడు. ఇసుకపై కూర్చుని అలల మృదువైన శబ్దాన్ని వింటున్నాడు. అకస్మాత్తుగా నీటిలో చప్పుడొచ్చింది. అతను పైకి చూశాడు. అదే డాల్ఫిన్ తిరిగి వచ్చింది. కానీ ఈసారి అది ఒంటరిగా లేదు. ఒక గుంపు డాల్ఫిన్లు దాని పక్కన ఈదుతున్నాయి. ఆ డాల్ఫిన్లలో ఒకటి అరియన్ వద్దకు వచ్చింది. దాని నోటిలో ఒక పెద్ద మెరుస్తున్న ముత్యం ఉంది. అది ముత్యాన్ని ఇసుకపై సున్నితంగా ఉంచింది. అరియన్ దానిని తాకగానే అతని చేతుల్లో వెచ్చదనం వ్యాపించింది. అకస్మాత్తుగా అతని చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. అతనికి డాల్ఫిన్ల శబ్దాలు వినిపించాయి. క్లిక్లు, ఈలలు మాత్రమే కాదు, అసలైన మాటలు కూడా. అతను కాపాడిన డాల్ఫిన్ చెప్పింది, నీది దయగల హృదయం. ఈ ముత్యం సముద్రమిచ్చిన బహుమతి. నువ్వు దీన్ని పట్టుకున్నప్పుడల్లా సముద్రపు స్వరాలు నీకు అర్థమవుతాయి. అరియన్ ఆశ్చర్యపోయాడు. నేను నిజంగా మీ మాటలు వినగలనా అని అడిగాడు. డాల్ఫిన్ తలూపింది. అవును, ఇక సముద్రాన్ని కాపాడటానికి కూడా సహాయం చెయ్యి. ఆ రోజు నుండి అరియన్ సముద్ర సంరక్షకుడుగా ప్రసిద్ధి చెందాడు. అతను సముద్ర జీవులను అర్థం చేసుకుని వాటిని రక్షించేవాడు. గ్రామంలోని జాలర్లను హెచ్చరించేవాడు. వలల్లో చిక్కుకున్న జంతువులను విడిపించేవాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.